జాన్ బయటికి వెళ్తున్నట్టున్నారు. చాలా ఫ్రెష్ అయిపోయారే. ఇట్స్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఆహా. నా వైఫ్ని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. తను గాడ్ ఇచ్చిన గిఫ్ట్. జాన్, మనం మీ వైఫ్ గురించి మాట్లాడుకోవట్లేదు, హుస్సేన్ గురించి మాత్రమే. ఓ, హుస్సేన్ గుడ్ ఫ్రెండ్. లైట్గా తాగుతాడు. అమ్మాయిల విషయంలో పెళ్ళైతే సెట్ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఓవర్? ఓవర్. ఓకే. యూర్ రైట్ చార్మి. ఇలా చేయడానికి ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా. బట్ హుస్సేన్ కన్నా జాన్కి ఎక్కువ అవకాశం ఉంది. బికాస్ జాన్ ఇస్ అ డ్రింకర్. ఇంజెక్షన్ చేసినప్పుడే అనుకున్నాను. దేర్ వాస్ నో మెడిసిన్. ఇట్ వాస్ జస్ట్ డిస్టిల్ వాటర్. బిస్లరీ వాటరా? మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు డాక్టర్. జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం. ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్. నో జాన్, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు లిప్స్ని తడి చేస్తూనే ఉన్నావు. నీ బాడీలో ఉన్న ఆల్కహాల్ ఎఫెక్టే దీనికి కారణం. నువ్వు నా కళ్ళని చూసి మాట్లాడలేదు. నీ ఒంట్లో వణుకు పుట్టింది. తడబడి నత్తినత్తిగా మాట్లాడావు. ఇవన్నీ కూడా ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. మెడికల్ సైన్స్ ప్రకారం నువ్వు డ్రింక్స్లో థర్డ్ స్టేజ్లో ఉన్నావు. ఎప్పుడైనా ఒకసారి తాగేవాళ్ళు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ రేషనలైజేషన్. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని నైట్ డ్రింకర్స్ అంటాం. నైట్ అయితే ఖచ్చితంగా తాగాలి. అందుకోసం పగలు 2 గంటలకే మైండ్లో సెట్ చేసి పెట్టుకుంటారు. నీలాంటి థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎనీ టైం తాగుతూనే ఉంటారు. తాగితేనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలరు. లేదంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, అనవసరంగా కోపం వస్తుంది, భోంచేయలేరు, ఫిట్స్ వస్తుంది, చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినబడుతుంది. దాని పేరే ఆడిటరీ హాలుసినేషన్. నేనొకటి అడిగితే నువ్వు వేరొక సమాధానం చెప్పావు. దాని పేరే కాజ్ ఆఫ్ సైకాలజిస్ట్. నీ కుడి భుజాన్ని నువ్వు తడుముకుంటూనే ఉన్నావు. దాని పేరు హనీమూన్ పాలసీ. తాగితే ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. దాని పేరు టెలిఫోన్ స్కాటలాజియా. డాక్టర్, నేను తక్కువే తాగుతాను. ఒక కాటన్, ఒక కటింగ్. కొంచెం తాగినా విషం విషమే. అంతకంటే తక్కువ తాగితే ఎక్కదే.